హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే షిన్చాన్ మూవీస్ మళ్ళీ ఎందుకు రావట్లేదు, ఎప్పుడు వస్తుంది మళ్ళీ అనేసి చెప్పబోతున్నాను. అండ్ ఏ మూవీలు వస్తున్నాయి అని చెప్పబోతున్నాను. అంటే కొన్ని హారర్ మూవీస్ ఉన్నాయండి, అండ్ తర్వాత కొన్ని మామూలు మూవీస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ మూవీ మనకి స్పెషల్ అన్నమాట. ఏంటంటే ఆ మూవీ మన ఇండియాలో కూడా లాంచ్ అవ్వలేదు, అండ్ జపాన్లో కూడా లాంచ్ అవ్వలేదు. ఆ మూవీ ఇంకా షూట్ అయితే అవుతుంది. ఆ మూవీ అయితే ఆగస్ట్లో వస్తుంది. ఆగస్ట్ ఇంకొక 1 మంత్ ఇంకా అంతే, ఆగస్ట్ 9th వస్తుంది. ఆ మూవీ ఏంటి అనేది ఎండింగ్లో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఏ మూవీస్ వస్తున్నాయి, అసలు వస్తున్నాయా లేదా అనేసి మాట్లాడుకుందాం. ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ పక్కా వస్తాయి అన్నమాట మూవీస్ అనేవి. ఎందుకంటే డబ్బింగ్ అయితే అవుతుంది అండ్ ఎడిటింగ్ కూడా మన ఇండియాలో లాంచ్ చేయడానికి. అందుకని కొంచెం లేట్ అవుతుంది. ఈ సాటర్డే మరి దింపుతాడా? ఈ రోజే కదా సాటర్డే, అంటే మరి దింపుతాడు లేదా నాకు కూడా తెలియదు, చూడాలి మరి. సోనీ మరి ఫస్ట్ మూవీ ఏంటంటే షిన్చాన్ ఇన్ డ్రీమీ వరల్డ్. ఇది కొంచెం బాగా షార్ట్గా ఉంటుంది. పేరు ఏంటంటే జపాన్లో అయితే చాలా పెద్ద పేరు అనమాట. దాన్ని మొన్న వీడియోలో పలకడానికి చాలాసేపు పట్టింది చూసుకుంటే. కాకపోతే ఈ మూవీ నాకు చాలా ఇష్టం. ఈ మూవీ ఎప్పుడు వచ్చినా చూస్తాను. జపాన్లో చూశాను సబ్ టైటిల్స్ పెట్టుకొని, కాకపోతే అంతగా నచ్చలేదు నాకు. అంటే దాని డబ్బింగ్ నాకు నచ్చలేదు. సో సెకండ్ వచ్చేసి క్రేయోన్ షిన్చాన్ ఇన్ టెంకాజు అకాడమీ. ఈ మూవీ గురించి అయితే నేను బాగా వెయిట్ చేస్తున్నాను. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ కాబట్టి మూవీ ఒక మెయిన్ ప్లాట్ వచ్చేసి నాకు తెలియదు, కానీ ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ అని నాకు తెలిసే. వీళ్ళందరూ ఒక అకాడమీకి వెళ్తారు. ఇక్కడ కజమ్మ లేడు కాబట్టి కజమ్మకి ఏదో అయ్యి ఉంటుంది అంతే, మరి నాకు అంతగా తెలియదు. ఇంకోటి వచ్చేసి క్రేయోన్ షిన్చాన్ లెజెండ్ కాల్ డాన్స్ మీకు. ఇది మాత్రం అంతే పెడతాడు, ఇంకా మార్చడు, పేరు అనేది మార్చడు, అంతే ఉంటుంది, ఇంకా అసలు మార్చడు. అండ్ ఈ మూవీ గురించి నేను బాగా వెయిట్ చేస్తాను. అప్పుడెప్పుడో 2008లో వచ్చిన దానికి ఇప్పుడు ఎందుకు ఎప్పుడో వెయిట్ చేయడం అంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు. కొంతమంది కదా ఈ మూవీని చూడడానికి సోనీలో చాలామంది వెయిట్ చేస్తున్నారు, కానీ దీని గురించి అప్డేట్ అవ్వట్లేదు. క్రేయోన్ షిన్చాన్ ఇన్ ఏలియన్ షిరిరి ఇప్పుడు బాగా పలకడానికి వచ్చింది నాకు. ఈ మూవీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ మూవీలో షిన్చాన్ వాళ్ళ అమ్మ నాన్న అయితే చిన్నపిల్లలు అయిపోతారు అనమాట. అలాగే సేమ్ చిన్నపిల్లలు అయిపోతే వీళ్ళందరూ మరి ఒక ఏలియన్ వస్తుంది, దానివల్ల వాళ్ళు మరి ఏదో ఒకటి సమస్యలు వస్తాయి కదా, అంతే మరి. క్రేయోన్ షిన్చాన్ ద లాస్ట్ హీరోషి. జపాన్లో అయితే అక్కడ వేసాను చూసారా, పెద్ద పేరు అనమాట అది టైటిల్. సో ఈ మూవీ వచ్చేసి ఒక ట్రెజర్ హంట్ గురించి అయితే జరుగుతుంది, అంతే మరి. నాకు కూడా తెలీదు దానికి మించి ఇంక చెప్పదలుచుకోలేదు. ఈ మూవీస్ అయితే మన ఇండియాలో రాబోతున్నాయి. అండ్ ఇంకో మూవీ అప్కమింగ్ మూవీ ఏంటి అన్నాను కదా, క్రేయోన్ షిన్చాన్ ద మూవీ ఆర్ డైనోసార్ డైరీ. ఈ మూవీ అయితే జపాన్లో రాబోతుంది. వచ్చిన నెక్స్ట్ మంత్కే, అంటే సెప్టెంబర్కే మన దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సోనీ దింపేస్తున్నాడు కదా, అందుకు. ఈ మూవీ గురించి నేను కూడా బాగా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే కొత్త మూవీ కదా, ఇంకా జపాన్లో కూడా దిగలేదు, తర్వాత దిగుతుంది కదా మన, అందుకనే బాగా వెయిట్ చేస్తున్నాను. అండ్ మీలో ఎంతమంది ఈ మూవీస్ గురించి వెయిట్ చేస్తున్నారు కదా కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్ గైస్. ఇంకో వీడియోతో మేము ఇంకొస్తా. బాయ్ బాయ్.